భారత్ కెనడాల మధ్య గత 2 ఏళ్లుగా క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించాలని ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ కెనడా సంబంధాలు ఎంతో కీలకమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని ప్రకటించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. జస్టిస్ ట్రూడో హయాంలో కెనడా క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్ భావిస్తుంది. గత 2 ఏళ్లుగా తీవ్రంగా దెబ్బతిన్న భారత్ కెనడా సంబంధాల్లో కీలక పురోగతి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కెనడా ఎన్నికల్లో అధికార మార్పు జరగటం, ఇప్పుడు ప్రధాని మోడీ కెనడా పర్యటనతో మొత్తం మారిపోయింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో దెబ్బతిన్న కెనడా భారత్ సంబంధాలు ప్రస్తుతం ఓ కొలికొచ్చాయి. కెనడాలోని ఆల్బర్టాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. భారత్కు G7 దేశాల్లో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ హాజరయ్యారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుళ రంగాల్లో కొనసాగుతున్న భాగస్వామ్యాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కెనడా భారత్ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. భారత్ కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వటం తమకు దక్కిన గొప్ప గౌరవమని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని కెనడా ప్రధాని అన్నారు. పరస్పర గౌరవం, చట్టపాలన, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలకు కట్టుబడి కెనడా భారత్ సంబంధాలు కొనసాగాలని మార్క్ కార్నీ నరేంద్ర మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు తీసుకున్న దౌత్యపరమైన చర్యలో ఇది మొదటిదని ఆయన పేర్కొన్నారు. 2 దేశాల ప్రజల మధ్య బలమైన చారిత్రక సంబంధాలు, ఇండో పసిఫిక్లో భాగస్వామ్యాలు, కెనడా భారత్ మధ్య గణనీయమైన వాణిజ్య సంబంధాలను, ఆర్థిక వృద్ధి, సరఫరా గొలుసులు, ఇంధన పరివర్తన వంటి రంగాల్లో భాగస్వామ్యాలతో సహా పలు అంశాలు ఇద్దరు ప్రధానుల భేటీలో చర్చకు వచ్చాయి. పరస్పర గౌరవం, చట్ట నియమాలకు లోబడి ఉండటంతో సహా ఇరు దేశాల్లోని పౌరులు, వ్యాపారులకు సాధారణ సేవలు తిరిగి అందించే ఉద్దేశంతో దౌత్యవేత్తల పునర్నియామకానికి మోడీ, కార్నీలు అంగీకరించారని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఓ ప్రకటనలో పేర్కొంది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ కెనడా సంబంధాలు ఇప్పటికీ కొంత ఒత్తిడిలోనే ఉన్నాయి. కెనడాలో తీవ్రవాదం, భారత వ్యతిరేక కార్యకలాపాలపై మోడీ సర్కార్ పదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారుల్ని కోరుతోంది. 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో ప్రధానిగా ఉన్న ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని, ఆ తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ కెనడా ఈ ఆరోపణలు చేయటం మానుకోలేదు. ఈ క్రమంలో ఈ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతమయ్యేందుకు అనుమతించిందని భారత్ ఆరోపించింది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ ఏప్రిల్లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానని ఆయన పలు సందర్భాలలో చెప్తూ వచ్చారు. ప్రధాని మోడీ భేటీ సమయంలో నిజ్జర్ హత్య కేసు గురించి మీ మధ్య చర్చకు వచ్చిందా అని ఓ విలేకరి కార్నీని ప్రశ్నించారు. దీనికి ఆయన ఆచితూచే సమాధానమిచ్చారు. చట్టపరమైన అమలు ప్రాముఖ్యతను గురించి మోడీ నేను చర్చించుకున్నాం. కేవలం మాట్లాడుకోవటమే కాదు, పరస్పర సహకారం గురించి చర్చించాం. అంతర్జాతీయ అణచివేతకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. దీనిపై న్యాయ ప్రక్రియ జరుగుతుంది. దీని గురించి నేను మరింత మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి అని పేర్కొన్నారు. తాజాగా జరిగిన 2 దేశాల ప్రధానుల భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.